ఈ మధ్యకాలంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్పై దాడి జరిగిన ఘటన ఎంతటి దుమారం రేపిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. దాడి చేసిన వారిలో ఒకరిని పట్టుకొని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బంగ్లాదేశ్కు చెందినవాడని తెలుస్తోంది. అయితే పోలీసులు ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ భార్య, ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ను కూడా అనుమానిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్పై దాడి జరిగిన సమయంలో కరీనా కపూర్ కూడా అక్కడే ఉంది. అయితే ఆమె ఆ సమయంలో సైఫ్ని కారులో తీసుకెళ్లకుండా ఆటోలో ఎందుకు తీసుకెళ్ళింది? ఆ ఆటోలో కూడా ఆమె సైఫ్తో కలిసి రాలేదు. తన 7ఏళ్ల కొడుకు సైఫ్తో పాటు హాస్పిటల్కు చేరుకున్నాడు. ఘటన జరిగిన రోజు తీరికగా కరీనా కపూర్ 11 గంటల సమయంలో హాస్పిటల్కు చేరుకుంది. భర్తపై అంత పెద్ద దాడి జరిగింది. ప్రాణాలతో బయటపడతాడా లేదా అనే రేంజ్ టెన్షన్ అభిమానుల్లో ఉంది. అలాంటి టెన్షన్ కరీనా కపూర్లో ఎందుకు లేదు అనేదే ఇప్పుడు అందరిలో మెలుగుతున్న ప్రశ్న. అంతేకాకుండా గదిలో నిందితుడు షరీఫుల్ను దాడి సమయంలో బంధించారు. బంధించినప్పటికీ కూడా అతను ఆ గది నుండి తప్పించుకున్నాడు. ఇదెలా సాధ్యపడింది? ఇంట్లో వాళ్ళు వదిలితే తప్ప అతను బయటకు వెళ్లే స్కోప్ కూడా లేదు. ఈ కోణంలో కూడా పోలీసులు కరీనా కపూర్ని అనుమానిస్తున్నారు. అంతేకాకుండా దాడి జరిగిన సమయంలో కరీనా కపూర్ పోలీసులకు చెప్పిన విషయాలకు, వాళ్ల విచారణలో బయటపడుతున్న విషయాలకు అసలు పొంతనే లేదని తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే కరీనా కపూర్ తన పనిమనిషితో కలిసి ఈ కుట్ర చేయించిందా అని అనుమానిస్తున్నారు. దీంతో త్వరలోనే కరీనా కపూర్ను పోలీసులు మరోసారి విచారించే అవకాశాలు ఉన్నాయి. సొంత భార్యపై హత్యాయత్నం చేయించేంత అవసరం కరీనా కపూర్కు ఏముంటుంది? ఎవరైనా ఇలా చేస్తారా? సినిమాలను చూసి కొంతమంది కావాలని ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని అనుకోవచ్చు. కానీ ఆమె తీరు చూస్తుంటే అనుమానాలు కలిగిస్తున్నాయి. పోలీసులు అన్న తర్వాత అన్ని కోణాల్లోనూ కేసును విచారిస్తారు. వాళ్ల అనుమానాలకు తగ్గట్టుగా నిజానిజాలు తేలితే కరీనా కపూర్ దోషిగా అరెస్టవుతుంది. లేకపోతే తన నిజాయితీని నిరూపించుకుంటోంది. ఈ దాడి జరిగే కొద్దీ గంటల క్రితమే ఆమె ఒక ప్రైవేటు పార్టీలో పాల్గొన్నట్టుగా సీసీటీవీ కెమెరాలో గమనించారు పోలీసులు. అసలు సైఫ్ని ఆటోలో తీసుకెళ్లేంత దుస్థితి ఎందుకు వచ్చింది? కారేమైంది? అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి అనేది త్వరలోనే విచారణలో తేలనుంది. అయితే ఈ ఘటన తర్వాత మరోసారి సైఫ్ అలీ ఖాన్ పేరు ట్రెండింగులోకి వచ్చింది. కారణం, మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆయన కుటుంబానికి చెందిన 15,000 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను జప్తు చేయబోతుండటమే. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని 15,000 కోట్ల రూపాయల విలువగల ఫ్లాగ్ హౌస్ని ప్రభుత్వం స్వాధీనపరుచుకోబోతోంది. ఇప్పటికే రాజధాని భోపాల్లో సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి 1,000 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నాయి. వాటికి సంబంధించిన అనేక తగాదాలు ఉండటంతో కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడు ఎనిమీ ప్రాపర్టీ యాక్టు ప్రకారం సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి చెందిన ఈ ఫ్లాగ్ హౌస్ కూడా ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లనుంది. 1968లో ఈ ఎనిమీ యాక్టును రూపొందించారు. ఈ యాక్టు ప్రకారం భారత్, పాకిస్తాన్ విభజన తర్వాత పాకిస్తాన్కు వెళ్లిన వ్యక్తులు భారతదేశంలో వదిలిపెట్టి వెళ్లిన ఆస్తులపై కేంద్ర ప్రభుత్వానికి హక్కు ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే, నవాబ్ హమీదుల్లా ఖాన్ ఆస్తికి చట్టప్రకారం వారసురాలు అయిన పెద్ద కుమార్తె అబీదా. ఆమె 2015లో భారత్ను వదిలి పాకిస్తాన్కు వెళ్లింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి ఎనిమీ ప్రాపర్టీ యాక్టు ప్రకారం ఈ ఆస్తి కేంద్ర ప్రభుత్వానికి చెందుతుంది. అయితే నవాబ్దు 2వ కుమార్తె సాజిద్ సుల్తాన్ వారసులు సైఫ్ అలీ ఖాన్, షర్మిలా ఠాగూర్లు ఈ ఆస్తిపై తమకు హక్కు ఉందని కోర్టులో దావా వేశారు. దీనిపై త్వరలోనే కోర్టు నుండి సంచలన తీర్పు రానుంది. చట్టప్రకారమైతే ఈ ఆస్తి సైఫ్ అలీ ఖాన్కు దక్కే అవకాశాలు దాదాపుగా లేనట్టే. వరుసగా సైఫ్ అలీ ఖాన్కి ఇలాంటి సంఘటనలు జరగటం ఆయన అభిమానులను షాకుకు గురిచేస్తోంది.